ముందుగా భలే ఎకశకాలు ఉంటాయి ఒక్కొక్కలై. ఈ పిల్లగాడేవాళ్ళు సాయి సత్తిగౌడ్ అట, ప్యారెట్ ప్రవీణ్ అంటాను. మంచిగానే ఉన్నది నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి సెల్యూట్. ప్యారెట్ ప్రవీణ్ అన్న శిల్క ప్రవీణ్ అన్న ఒకటే. ఇక విట్టున్నవి వీళ్ళ కథలు. న్యూస్ చూడురా బాబు అంటే ఎకశకాలు పడతారు. నమస్తే ప్రవీణ్ అన్న, అసలు ఈ జిఎంకి రాష్ట్ర చిహ్నం మార్చే హక్కు ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు ఈ మేధావి వర్గం ఏం చేస్తుంది? తాగి పన్నారా? శ్రీయాంష్ పెట్టిండు. శ్రీయాంష్ ఆయనకి ఎక్కంచెలు వచ్చింది అధికారం అంటే నిజానికి ఆయనను ముఖ్యమంత్రి కావాలని ఈ తెలంగాణ ప్రజలు ఎవరు ఓట్లేయలేదు, కానీ కాంగ్రెస్కి మనం అంతా ఓట్లేసినాం. కాంగ్రెస్కి మనం అంతా ఓట్లేసినాం కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరైతే మూటలు అద్భుతంగా మోయగలరో, ఎవరైతే ఇక్కడ రాష్ట్ర సంపదను లూటీ చేసి అక్కడున్న గాంధీ కుటుంబానికి ఈ సంపదను ఎవరైతే అద్భుతంగా తరలించగలరో వాళ్ళని చూసి పెట్టుకుంటారు వాళ్ళు. ఆ క్రమంలో చూసినప్పుడు రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది వాళ్ళు. ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి రేవంత్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి ఈయనైతే మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ సంపదను సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అప్పజెప్పగలడనే ఒక నమ్మకం కలిగినాక వాళ్ళు ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు మొరో 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 అని మొత్తుకున్నా, ఓటు సోయి తప్పి ఏకుర్రి కాంగ్రెస్కి, సోయి తప్పి ఓటు ఎత్తే కాంగ్రెస్కి మళ్ళా వెనకటి చిప్ప ఎనుగులే అన్నట్టు వెనకటి గత అవుతుంది మనకు అని చెప్పిన. వెనకటి గత అయిందా లేదా? రైతుల మీద లాఠీ చార్జీలు జరుగుతున్నాయా లేదా? నీటి ఎద్దడి ఉన్నదా లేదా? కరెంటు కొరత ఉన్నదా లేదా? ఇంకా వార్తలకు పోయినాక చూద్దు రావురిజర్. ప్రవీణ్ కుమార్ 8 అంటే 8కి స్టార్ట్ చేయాలి, మనం ఇక్కడే లాగ్ అవుతున్నాం, మన ఆపర్చునిటీసా? ఇప్పటికే మార్నింగ్ షో స్టార్ట్ చేసి కాబట్టి మీరు కొంచెం వాళ్ళు వేరే వాళ్ళు ఇప్పటికే మార్నింగ్ స్టార్ట్ చేసి అబద్ధాలు చెప్తుంటారు కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే నిజాలు చెప్పవచ్చు అని పెట్టిన ప్రవీణ్ కుమార్. అయితే మనకున్న కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల, మనకున్న మ్యాన్ పవర్ వల్ల కొంత మనం ఇంకా మనకు సెట్ కాలే. ఒక విధంగా చెప్పాలంటే మనకు ఆఫీస్ సెట్ కాలేదు, ఎక్విప్మెంట్ సెట్ కాలేదు, అదేవిధంగా మ్యాన్ పవర్ సెట్ కాలేదు, అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏ కరువు పెడితే మన వ్యక్తిగత సమస్యలు అయితే అవి. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఇంకో కొంచెం 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 మీరు అన్న టైంకే పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక జై భీమ్ ప్రవీణ్ అన్న అని పెట్టిండు. జై భీమ్, నమస్కారం అన్నగారు, బెల్ట్ షాప్ల గురించి మాట్లాడండి. తప్పకుండా బెల్ట్ షాపుల దగ్గరికి పోయి లైవ్ చేసే కార్యక్రమం కూడా పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. అది ఒక్కొక్కటిగా ముందుకు పోయే ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఇక ప్రజా సమస్యల మీదనే కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. అన్నా మల్లిగానికి ఎమ్మెల్సీలో డిపాజిట్ కూడా రాదు. ధారావత్ భార్గవ్ అని పెట్టిండు. డిపాజిట్ వస్తుందా రాదా 5వ తారీఖు మన సంగతి తెలిసిపోతుంది. ఇక మల్లిగాని పేరు లేకుండా న్యూస్ చదువు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మల్లిగాడు ఏం చిన్నపిల్లగాడు కాదు కదా. మల్లిగాడు అంటోడు ఒక 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఇప్పుడు రాష్ట్రంలో వాడు ఒక అవినీతి అక్రమాలకు సంబంధించి ఎవడు సంపాదించనంత ఆస్తి సంపాదించిండు 2 సంవత్సరాల్లో. అనేక రకాలుగా ఎంతమందిని ముంచాలో అంతమందిని ముంచిండు. జరవాణి గురించి తెలియని ఎవరన్నా ఉంటే ఇక్కడికి తమ్ముడు పెట్టిండు, ఎవరో మల్లిగాని పేరు లేకుండా చదువు అని పెట్టిండు. అయితే మీరు విఠల్, తెలంగాణ విఠల్ అని ఒక మేధావి వర్గమే, ఆయన మేధావి వర్గమే, మున్నూరు కాపు వ్యక్తే. మల్లిగాని గురించి ఎంత అద్భుతంగా చెప్పిండంటే అంత అద్భుతంగా చెప్పిండు ఒక ఇంటర్వ్యూలా. తప్పకుండా చూడండి. వాని భాగోతాలను, వాని లంగయేషాలను అద్భుతంగా వివరించిండు. నేను ఇన్ని రోజులు చెప్తే తెలంగాణలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పెద్దగా నమ్మలేక అమ్మో ఇట్లాంటి వాడా మల్లన్న చాలా మంచోడు కదా అనే భ్రమలు ఉండే. కానీ తెలంగాణ విఠల్ వానితోటి 2 నెలలకే తిరిగి, 2 నెలలు మాత్రమే వానితోటి తిరిగి వాని భాగోతాలన్నీ విప్పి చెప్పిండు. వాని తనుదామనుకున్నారట మల్లిగాన్ని, తనుదామనే ఆఫీస్కి పోయినలాట. కానీ ఈ తనుతే ఇదంతా పెద్ద రవస అవుతుందని సపడే ఊకున్నారట. కాబట్టి మల్లిగాంధీ సందర్భాన్ని బట్టి వస్తుంది, ఏదో వాణి న్యూసే అనేది కాదు. అన్న చిల్కా ప్రవీణ్ అన్న నమస్తే, నా పేరు బత్కూరి మధు, కోడిమ్యాల్ మండల్ తిన్మార్ మల్లన్న టీం అధ్యక్షుణ్ణి. అన్న నువ్వు ప్రతిసారి మల్లన్న తిట్టడం కరెక్ట్ కాదు. ఇంకా మీకు టీం కూడా ఉన్నదా లడ్డు? మీ ఓడే పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయినాక టీం ఎక్కడదా? మీరు భలే ఉన్నారు.
అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి రేవంత్ రెడ్డి టీం అని సపరేట్ గా పెట్టుకుంటాడా? బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉండి బట్టి విక్రమార్క టీం అంటూ పెట్టుకుంటారా? మీకు రాజకీయం పట్ల అవగాహన లేకపోతే ఒక గిట్లనే పెడతారు తమ్మి కామెంట్స్. జర రాజకీయం అంటే ఏందో తెలుసుకోర్రి. వాడే 12 పార్టీలల్లా అట్ల బొర్రి ఇట్ల బొర్రి పందిలాగా అటు ఇటు బొర్రి వచ్చిండు. ఇప్పుడు వాని భాగవతం ఉన్నది, ఆగు రోజు ఎత్తా. వాడు ఎన్నెన్ని పార్టీలు తిరిగిండు, ఎట్లట్లా తిరిగిండు, ఎవరికి నమ్మించిన. ఇంకా వానికి టీం ఎక్కడిది తమ్మి? మీకు అన్న సొంత పార్టీ ఉన్నది అనుకుంటా అలా ఏంది? వాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త, కాంగ్రెస్ టికెట్ మీద మొన్న ఎమ్మెల్సీలో పోటీ చేసిండు. మీరంతా కాంగ్రెస్ కార్యకర్తల కిందికి వస్తారు. మళ్ళన్న టీం మళ్ళా ఏంటిదా టీం? బుద్ధి ఉన్నదా? బుద్ధి లేక మాట్లాడతారా మీరు? జర సోయి తెచ్చుకోర్రి. నాని లడ్డు జర సోయి తెచ్చుకో. వాడికి టీం ఎక్కడిది? ఇంకా నువ్వు భలే ఉన్నావు. కాంగ్రెస్ కార్యకర్త అని ఒప్పుకో నీకు నువ్వు. అంటే మళ్ళా టీం అంటే వాడు ఎంత పార్టీ ఉన్నదా? అవన్నీ ఏమన్నా ఒక సంస్థ ఉన్నది, ఏమన్నా స్వచ్ఛంద సంస్థ? మీ భలే ఉన్నారు. మీరు చేయబట్టే టైం అంతా వేస్ట్.